అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఏంటంటే ఆ కుక్క ఎందుకు తీసుకెళ్ళాలి? హాయ్ గైస్, వెల్కమ్ టు మన మస్తీ మామా. ఇవాళ వచ్చేసి కంటెంట్ ఏంటంటే మా చుట్టూ ఉంది కదా మా డాగు. సో అది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చిన. మా అల్లులు ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళు పోయి మన వాళ్ళిద్దరు వాళ్ళని చూపి. సో అయితే మనం మా అల్లులు గుర్తుపడతారు, మనం వీడియో చేసినాం కదా. సో రఘు ఇంకా వాళ్ళిద్దరూ పోయి దాన్ని అయితే మాలని చెప్పి చుట్టిని తీసుకొని వస్తారు. అంటే పోయి వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అసలు ఏమవుతుందో తెలియదు. పోయి కుక్క మాలని చెప్పి తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ తీసుకురానికి ఇగో రీజన్ ఏంటంటే మొన్న కుక్క పోయినుండే మాది, మా చుట్టుకి వెళ్ళిపోయింది, ఇటు పారిపోయింది. ఆల్రెడీ చెప్పిన వేరే కుక్క మనకు దొరికింది, మన చుట్టుకి ఇంకా దొరికేలే అని చెప్పిన. సో మీరు ఒక స్టోరీలో అంటే మా కుక్క మీరు తీసుకోరు మొన్న స్టోరీ పెడితే మీ కుక్క మా కుక్క సేమేనా? సేమ్ ఉంటే తీసుకున్నట్టు సీరియస్ గా మాట్లాడు. 3 నిమిషాలు మెల్ల వీడియో నడవని, నడిచినాక వీడియో తీసుకొని కుక్క దాన్ని తీసుకొని వచ్చేసి ఏదైతే నేను చెప్పుకుంటా దాన్ని తీసుకొచ్చేసి అయితే మెల్ల ఇంటికి పోయినట్టు నేను ఇంటికి పోతా. పోయి ఏది రాదు అని చెప్పి అంటారా. మళ్ళీ ఒక నేను పోయిన 5-10 నిమిషాలు తీసుకుందా. సో గైస్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఫెయిల్ చేయకూరి నిన్ననే ఆ మోషన్ టాబ్లెట్ వీడియో వేసి అఖిల్కి 10 పేర్లలో కల్పించినాం. ఆ వీడియో ఫెయిల్ చేసిరు. ఆల్రెడీ ఎవరో ఫోన్ చేసి చెప్పిరంట. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. చిన్నప్పటి నుంచి ఫోన్ చేసుకోండి. చెప్పాను మీ కుక్క మీద మాదా కుక్క సరేనా? మామ వచ్చినాక తీసుకోవాలి కుక్కీ. మామ వచ్చినాక తీసుకోవాలి కుక్కీ. మళ్ళీ పంచి మా కుక్క మేము వచ్చినాము. మీ కుక్క చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం. మేము చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం. మా కుక్క తీసుకొని వెళ్ళిపోవాలి.
కుక్క తీసుకొని వెళ్ళిపో బాయ్. కుక్క తీసుకొని వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో బాయ్, నువ్వు వెళ్ళిపో. కుక్క తీసుకొని వెళ్ళిపో బాయ్, నువ్వు వెళ్ళిపో. కుక్క తీసుకొని వెళ్ళిపో బాయ్. బాయ్ వెళ్ళిపో. బాయ్ బాయ్ తీసుకో. కుక్క తీసుకొని కుక్క తీసుకొని వెళ్ళిపో బాయ్. కుక్క తీసుకొని వెళ్ళిపో 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 నువ్వు వెళ్ళిపో. ఆపించా మా కుక్క మాట్లాడుకోరు ఇప్పుడు మా కుక్క మీ కుక్క మీ కుక్క బంతలం ఉంచుకుంటున్నావు బంతలం ఉంచుకున్నావు బంతలం మనకన్నా అన్నట్టు అన్నట్టు బంతలం ఉంచుకున్నావు బంతలం మనకన్నా అన్నట్టు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. కుక్క జోలికి ఎందుకు వస్తారు మీరు? బండి బండి కుక్క మా వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో. కుక్క మా ఇంటికి వెళ్ళిపో. ఎందుకు మా ఇంటికి ప్రూఫ్ చెప్పినా సరే ఫోన్ చేసుకోపో. మా కుక్క ఫోన్ చేసుకో. కుక్క రాదు మా కుక్క మా ఇష్టం. మా కుక్క అది మా కుక్క మా ఇష్టం. నీకు దొరికింది వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో. ఇంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపో మీది కాదు కుక్క మాది. వెళ్ళిపోరాడు ఇంట్లోకి తీసుకొచ్చుకో. తర్వాత మీ ఊరు తీసుకొస్తాం. రాడు ఫోన్ చేసుకో తెప్పించుకో. మాట్లాడు. One eternity later. సో ఇప్పుడైతే మనం పోదాం. కుక్క ఏంటో లేదు ఇందాక మేము ఆడుండే పక్క గల్లీలా ఇక్కడ వీడియో అయ్యేటప్పుడు. ఇప్పుడు కుక్క పక్క గల్లీది ఉంది. సో ఇప్పుడైతే మనం పోయి లోపల అడుగుదాం ఏమన్నా. అలా గమనం చేస్తాం. మీరు అట్లా ఎట్లా ఇచ్చిర్రా అట్లా ఎట్లా ఇచ్చేసిర్రా. ఏమన్నారు వీడియోలో ఏమన్నారు ఇందాక? ఆ వీడియో చూసినా ఇందాక అదే అంటున్నా. ఒకరితో నేను ఊళ్ళో సార్ వీడియో అందుకే వచ్చిన. నేను చూసినా చూపిస్తే ఎట్లుంటుంది సినిమా. నువ్వే మాట్లాడినా దూపాయి నీళ్ళు ఇవ్వాలి కొన్ని. అయ్యా చుట్టూ తీసుకోవాలంట. మొత్తం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? ఎంతమంది వచ్చి రాదు చుట్కీ తీసుకోరా మస్తు మంది వచ్చి పెద్ద పెద్దోళ్ళు. ఏమన్నారు ఉంటేనే అవాజ్కి వస్తుందిరా. ఏమన్నారు ఆలోచి ఏమన్నారు ఆలోచి కొట్టడానికి వచ్చిర్రు. ఎంతమంది వచ్చిర్రు? 5-6-7 మంది వచ్చిర్రు. ఎంత పెద్దగా కుక్కిస్తావారా? కుక్క ఇయ్యలేదు మస్తు ఉంచుకున్నా. ఆయన కూడా తీసుకోలేదు. ఒక్కనే ఉన్నా మళ్ళీ ఇద్దరం. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఏడుంటుంది అది? బాలాపూర్ అని చెప్పారు. బాలాపూర్ చిన్నగా ఉందా? ఏం బాలాపూర్ ఏం చిన్న కాలనీయా? మళ్ళీ గుంజుకోయారు. మిమ్మల్ని కొట్టిరా? కొట్టడానికి వచ్చిర్రు అని కొట్టలే. మరి ఏం చేస్తున్నారా నువ్వు? ఆపినా అయ్యా అది మొన్ననే పోయింది. ఇంతమంది స్టోరీలు పెడితే లేక లేక దొరికింది. మళ్ళీ తీసుకొని పోయారు చూసినా. అసలు ఏంటంటే ఆ కుక్క ఎందుకు తీసుకెళ్ళి కుక్క వాళ్ళు పెంచుకోరంట. కుక్క చిన్న చెప్పినా మా మామ వస్తాడు ఆ ఊరు సాయంత్రం వస్తాడు అంటే గుంజుకోయారు. ఇదేం చేస్తుంది మరి దిబ్బయ్యాడు? నీకైతే ఏం చేత కాదు నీకు. తింటావు ఆ యూట్యూబ్ పెట్టుకొని కూర్చుంటావు. నీకైతే ఏం చేత కాదు నీకు. తింటావు ఆ యూట్యూబ్ పెట్టుకొని కూర్చుంటావు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిన్ను పెట్టుకొని మీ ముగ్గురు కుక్కలు ఎందుకు ఇచ్చారు అసలు వీళ్ళు? శివమమ్మని విలువద్ద ఎదురుగానే ఉంటారుగా ఇంట్లో. లేరాళ్ళు పోయినాం. చెప్పు డింపు ఇప్పుడు కుక్క ఎట్లా వస్తుంది? నాకేం లేదు నన్ను అడగను. మరి ఎందుకు ఇచ్చినావు? ఓడిచ్చిండు. ఎన్ని కాడికి ఓడదేమన్నాడు? ఆడుకుంటాను ఆడుకుంటాను ఓడదేమన్నాడు. నాకేం తెలుసు.
ఇంటికాడికి ఎవరు తెచ్చి ఇద్దరు వచ్చి తెచ్చిగా పెట్టుకొని గీడికి ఎందుకు తెచ్చినావు నువ్వు? అరే నేను పొద్దున ఏమైంది తెలుసా పొద్దున ఢిల్లీ లేచినా మనం చాలా అయినా 6 గంటలకి నిద్ర వస్తున్నారా చాలా అవుదామని చెప్పి చాలా అయినమా చాలా అయి వచ్చినాక ఇంక వచ్చిన మామ చుట్టూ ఎట్లా వాకింగ్ తీసుకోవద్దు మామ తీసుకురావద్దా అని అన్నాడు. నేనేమన్నా సాయంత్రం పోయి మధ్యాహ్నం పోయి తెచ్చుకోరు ఇద్దరు ఆడుకోరు అని చెప్పి అన్నా. అది మొన్ననే పోయింది కదా. మాకేం తెలుసు. అన్నం పెట్టిరా పోయడానికి అటలే. మరి ఎట్లా ఎట్లా అనేది అక్కడికి నన్ను ఎందుకు అంటున్నావు? అవు మళ్ళీ అన్నం పెట్టావా నువ్వు తిన్నావా మధ్యాహ్నం అన్నం తిన్నావా మరి దానికి కూడా పెడతాడు అయ్యో ఏంద్రా తిన్నావా నువ్వు తిన్నావా మధ్యాహ్నం పెట్టావా బిస్కెట్లు పెట్టినా. బిస్కెట్లు పెడతావా నేను దానికి అరే గ్రేవీ ప్యాకెట్ తెచ్చి కలిపి పెడితే ఏమవుతుంది మరి నీకు అయితే కుక్కలు తెచ్చి నువ్వు వీళ్ళు అలవాటు చేసి మొత్తం వీళ్ళకి ఇచ్చి సండేనే వేస్తారా వీళ్ళకి నా మట నేనే వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు అప్పుడు ఇప్పుడే వచ్చిర్రు మళ్ళీ. పోతే కుక్కలు అరే నేను నాకు బాలాపూర్లు ఉంటారంట మా వాళ్ళు. పో మద్దా తీసుకోవద్దా బాలపూర్ చూపిద్దా మరి చూపిస్తావా నువ్వు బాలపూర్లో ఏడుంటారా అరే థియేటర్లో సినిమా వస్తున్నట్టు మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మళ్ళీ కాదు బస్ కుక్కలు నువ్వు నాకు తెలియదా నేను అయితే వెళ్ళిపోతున్నా. నాకు చేస్తే చుట్టుకే గిట్టుకే నాకు చెప్పకే వెళ్ళిపోతున్నా పోతున్నా. తింటావు నా కూటలు ఆ దండగా స్కూల్ ఫీజు కట్టి అంటే మంచిగా అవుతావు ఒకటే ఉంది నీతో చదువు ఒకటే ఉంది. వదిలేసి వస్తే ఎట్లా వస్తావు తెలివి లేని ఇక్కడ వదిలేసి వస్తే ఆయనకి తెలుస్తున్నా ప్రాంక్ అని ఆగరా కుక్క పార్టీ 24/7 స్కూల్కి వెళ్ళి రాగానే యూట్యూబ్ పెట్టుకొని చూస్తారా వీళ్ళందరినీ సెట్ చేసిందే మేము. వీళ్ళందరికి రాబడి అందరికి ఇంటికి తెలుసు వాళ్ళకి తెలుసు చంద్రబాబుకి తెలుసు యాక్టింగ్ చేసి మేము నిజంగా మా పెద్దమ్మ ఇంటికి కొద్ది నాకు తీసుకొని వచ్చిన నేను దాదా ఏం చేస్తున్నావు టీవీ ఇందాక బిస్కెట్ పెట్టాడు నువ్వు బోర్మన్ నాకైతే బోర్మన్ అట. సో గైస్ అందరికీ తెలుసు ఆయనకు ఒక్కరికే తెలియదు. సో మేము నెక్స్ట్ ప్రాంక్ ఏం చేయాలో మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే దాన్ని బట్టి మేము వీడియోలు చేస్తాం. సో మీరైతే ఎంటర్టైన్ అవుతారు అనుకుంటా. కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ ఇప్పుడే మేము స్టార్ట్ చేసినాం కదా. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లనే మేము వీడియోలు చేస్తూనే ఉంటాం. మన ఛానల్ పేరు అయితే తెలుసు కదా మన మస్తీ మామ. మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా తెలుసు మనం ఎట్లా అనిపించింది ఎప్పుడా నాకు ఎట్లా అనిపించింది నెక్స్ట్ నేను కూడా అనిపించింది పోరా బాబు చెప్పాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓయమ్మో లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు. ముందు ఇంకో జబర్దస్త్ వీడియోలు వస్తున్నాయి మామ. మంచి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం మామ. నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ పెడితే మేము అది చేసి పక్కా చూపిస్తున్నాం. ఓకేనా?